ఒక కార్యక్రమంలో జోగి రమేష్ తో టీడీపీ నేతలు వేదిక పంచుకోవడం టీడీపీ క్యాడర్ కి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. అది తెలియక జరిగిన తప్పుని సదరు నేతలు చెప్పుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా తెలుగు తమ్ముళ్ళెవరూ శాంతించట్లేదు. ఇంతకీ వాళ్ళు చేసింది తప్పా లేక పొరపాట? వివరణ ఇచ్చుకున్న క్యాడర్ ఎందుకు భగ్గుమంటోంది? ఏలూరు జిల్లా నూజివీడులో జరిగిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం రచ్చకు కారణమైంది. వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఈ కార్యక్రమానికి రావడం, టీడీపీ లీడర్లతో కలిసిమెలిసి తిరగడంపై మండిపడుతున్నాయి తెలుగుదేశం శ్రేణులు. చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లిన జోగి రమేష్ తో చెట్టాపట్టాలు వేసుకుని ఎలా తిరుగుతారంటూ విరుచుపడుతున్నారు టీడీపీ కార్యకర్తలు. ఆ ఊరేగింపు వచ్చినప్పుడన్నా, ఊరేగింపులో జీప్ ఎక్కినప్పుడన్నా మీరు దిగిపోయి ఉండాల్సింది, లేదా తర్వాత వేదిక మీదన్నా మీరు దిగిపోయి ఉండాల్సింది. నానా మాటలని ఆ ఇంటి మీద దాడి చేసిన వాళ్ళతో మనం ఊరేగింపుల్లో పాల్గొని వేదికలను పంచుకుంటే ఏంటి ఇప్పుడు ఏం మెసేజ్? అలాంటి వ్యక్తులతో మనం పక్కన ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఓవైపు కార్యకర్తల ఆగ్రహం, మరోవైపు లోకేష్ ఆదేశాలతో మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే గౌతు శిరీష వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. జరిగిన దానికి క్షమాపణ కోరారు మంత్రి పార్థసారథి. ఆ కార్యక్రమానికి జోగి రమేష్ వస్తారని ఊహించలేదంటున్నారు మంత్రి పార్థసారథి. ఆ కార్యక్రమానికి జోగి వస్తారని తెలిస్తే తాను వెళ్లేవాన్నే కాదు అంటున్నారు. అయినా ఇది పార్టీ కార్యక్రమం కాదు, గౌడ కులస్తుల ప్రోగ్రాం అంటున్నారు. అది అనుకోకుండా జరిగిన సంఘటన అని చెప్పేసి మనం చేస్తూ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే నన్ను అభిమానించి హక్కును చేర్చుకున్నారో, నా విజయానికి కృషి చేశారో, వారి మనోభావాలు దెబ్బతిన్నట్లయితే ఈ సంఘటనకి నేను చింతిస్తూ వారికి సారీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అది తెలియకుండా జరిగిన పొరపాటు అంటున్నారు ఎమ్మెల్యే గౌతు శిరీష. పార్టీ లైన్ను ఎప్పుడూ దాటలేదని చెప్పుకొచ్చారు. గౌతు లచ్చన్న మనవరాలిగా విగ్రహావిష్కరణకు వెళ్లినట్టు చెప్పారు. ఆ పార్టీ కార్యక్రమం పెట్టింది నేను కాదు, అది నా నియోజకవర్గం కాదు, నడిపింది నేను కాదు. గౌతు లచ్చన్న గారి మనవరాలిగా, కుటుంబ వారసురాలిగా విగ్రహ ఆవిష్కరణకి మాత్రమే వెళ్ళాను. అక్కడ ఎవరెవరిని ఆహ్వాన సంఘం పిలిచారో నాకు ఎలా తెలుస్తుందండి? అయినా కూడా నాకు తెలియక జరిగిన పొరపాటు కాబట్టి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటానని సోదరులకు కూడా మాట ఇస్తున్నాను. గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం ఏ పార్టీకి సంబంధించింది కాదని అంటున్నారు ఆ ప్రోగ్రాం నిర్వాహకులు శివరామకృష్ణ గౌడ్. కార్యక్రమం ఏదైనా కావచ్చు, జోగి రమేష్ తో కలిసి వేదికను పంచుకోవడంపై తీవ్రంగా మండిపడుతోంది టీడీపీ క్యాడర్.